వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము స్వీట్ షాప్ స్టైల్ అటుకుల చుడువ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: లావు అటుకులు 1/2 kg, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు పల్లీలు, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు కప్పు పుట్నాల పప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ చక్కెర, పావు టేబుల్ స్పూన్ పసుపు, పోపు గింజలు జీలకర్ర, ఆవాలు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, 4 వెల్లుల్లి రెబ్బలు రఫ్గా ఇలా దంచి పెట్టుకోవాలి, కరివేపాకు కొద్దిగా, 4 ఎండుమిర్చి, చిన్న కుడక కొబ్బరి, ఎండు కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని సిమ్లో ఒక స్టైనర్ పెట్టుకోవాలి. స్టైనర్లో అటుకు వేస్తూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో పెట్టుకోవాలి. వేయంగానే తీసేయాలి వెంటనే. మళ్ళీ ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలో వేసుకుందాము అటుకులు. మనం ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి అటుకులు. ఇట్లా వేయంగానే తీసేయాలి. మళ్ళీ ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని అటుకులు ఇలా స్టైనర్లో వేసుకొని ఆయిల్లో పెట్టుకుందాము. వెంటనే తీసేయాలి. ఇట్లా ఇదే విధంగా అన్ని అటుకులు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇట్లా ఆయిల్ మొత్తం స్ట్రైనర్లో నుంచి పోయిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి అటుకులు. అటుకులని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని పోపు పెట్టుకుందాము. పోపు కోసం ఇక పల్లీలు వేయించుకోవాలి ఆయిల్లో. పల్లీలు వేగిపోయినాయి, తీసేద్దాము. మనం వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు వేయించుకుందాం ఆయిల్లో. వెంటనే తీసేయాలి ఆయిల్లో నుంచి వేయంగానే. తర్వాత జీడిపప్పు ఆయిల్లో వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇవి ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఇవి కూడా అటుకుల్లో వేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకుందాం ఆయిల్లో. ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఎర్రగా అయినాయి ఇవి కూడా. అటుకుల్లో వేసుకోవాలి ఇవి కూడా. ఇలా ఒక్కొక్కటి మనము ఆయిల్లో వేయించుకొని ఫ్రై చేసి పెట్టుకుని అటుకుల్లో వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుందాము. చివరగా కరివేపాకు వేసుకొని ఫ్రై. చివరగా కొంచెం నూనె పెట్టుకొని 1 స్పూన్ అంతా ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి పోపుకి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఆయిల్లో. పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇందులో పసుపు వేసుకోవాలి ఆయిల్లో. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పోపు రెడీ అయిపోయింది. ఈ పోపును అటుకుల మిక్చర్లో వేసుకుందాము. దీంట్లో ఉప్పు, కారము వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇష్టం ఉంటే చక్కెర వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా వేస్తున్నా చక్కెర. ఇది పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు చక్కెర. వేసుకొని ఇంత కలుపుకోవాలి. మొత్తం అటుకులకంతా పట్టేటట్టు కలుపుకోవాలి.
స్వీట్ షాప్ స్టైల్ అటుకుల చుడువ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.